తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి షరాఫ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు నేటి నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు సోమవారం ఉదయం షరాఫ్ బజార్లో ఉన్నటువంటి ఆలయం వద్ద కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పద్మశాలి సంఘీయులందరూ కూడా కలిసి ప్రారంభించారు. ముఖ్యంగా ఈరోజు పందిరిగుంజ ఏర్పాటు చేయడంతో పాటు కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన బ్రోచర్లను సంఘ పెద్దలందరూ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరణ చేశారు. జనవరి 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో కన్నుల పండుగగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సంఘ పెద్దలు, కమిటీ సభ్యులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 20వ తేదీ నుంచి ఉదయం నుండి ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అట్లాగే 24వ తేదీ తెల్లవారుజామున స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జనవరి 24వ తేదీన తెల్లవారుజామున నిర్ణయించిన ముహూర్తంలో స్వామివారి కళ్యాణాన్ని మార్కెట్ సెంటర్లో ఉన్నటువంటి కళ్యాణ వేదిక వద్ద ఘనంగా నిర్వహించే విధంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘ పెద్దలందరూ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 20వ తేదీ నుండి జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు వేడుకగా కూడా ఈ ఏర్పాట్లు కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, గ్రామోత్సవాలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా కూడా నిర్వహించే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పద్మశాలి కులబాంధులందరికీ నమస్కారం అండి. తెనాలి షరాబజార్లో వేయించేస్తున్నట్టు భద్రావతి సమేత భావనర్షి దేవస్థానం స్వామివారి కళ్యాణ మహోత్సవం బిగిన్ అవుతున్నాయండి. ఈరోజు పందిరిగుంజ ఎత్తడం జరిగిందండి. 21/2026 ఉదయం 8 గంటలకు స్వామివారిని పెళ్లి కొడుకు చేయడం అండి. రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం అండి. 21/1/2026 మాఘ శుద్ధ తదియ బుధవారం రాత్రి 7 గంటలకు నెమలి వాహనోత్సవం అండి. 22/1/2026 ఉదయం 9 గంటలకు మాఘశుద్ధ నెమలి వాహనోత్సవం అండి. గురువారం రాత్రి 7 గంటలకు పొగడమానోత్సవం అండి. 23/1/2026 శుక్రవారం రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారి బృంగేశ్వర మహోత్సవం అండి. శుక్రవారం అమ్మవారికి గజవాహనోత్సవం అండి. తెల్లవారుజామున కళ్యాణ మహోత్సవం. 24/1/2026 మాఘ శుద్ధ షష్ఠి శనివారం సాయంత్రం 4 గంటలకు పులివాహనోత్సవం అండి. రాత్రి 8 గంటలకు రాజాది రాజవాహనోత్సవం అండి, రథోత్సవం. 25/1/2026 మాఘ శుద్ధ సప్తమి ఆదివారం ఉదయం 10 గంటలకు వసంతోత్సవం అండి, సూర్యప్రభ వాహనం. రాత్రి 8 గంటలకు శాస్త్ర దివిటీల ఉత్సవం, కీలుగుర్రం అండి. దేవస్థానాన్ని ఉదయం 10 గంటలకు మేళతాళాలతో నగర వీధుల్లో ప్రత్యేకంగా వసంతోత్సవం నిర్వహించబడును. సంఘీయులు, యువకులు తప్పక పాల్గొనవలసిందిగా వసంతోత్సవంలో. 21/1/2026 బుధవారం మాఘశుద్ధ తదియ ఉదయం 8 గంటలకు మార్కండేయ జయంతి ఉందండి. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. 26 సోమవారం నుండి 7/2/2026 శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు స్వామివారి పవళి సేవలు జరుగుతాయండి. 1/2/2026 ఆదివారం రాత్రి 7 గంటలకు షరాబజార్లోని సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. 7/2/2026 శనివారం
రాత్రి 8 గంటలకు కీలుగురు నగరోత్సవం జరుగుతుందండి. ఇవన్నిట్లో కూడా అందరూ సంఘీయులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనార్షి స్వామి వారి కళ్యాణ శుభాకాంక్షలు. తరతరాలుగా దాదాపుగా 115 సంవత్సరాల పైబడి ఈ దేవస్థానం నిర్మాణం జరిగినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మాఘమాసంలో ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా తెనాలి పట్టణానికి ఒక తిరునాళ్ళగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా తెనాలి డివిజన్లో తిరునాళ్ళు అంటే ఈ పద్మశాలి సంఘీయుల శ్రీ భావనార్షి స్వామివారి తిరునాళ్లే పేరుగాంచింది. అనేకమైన దేవస్థానాలు ఎంతో నిధులతో కూడి ఉన్నా కూడా వైభవంగా ఆ రోజున శుక్రవారం నాడు రాత్రి అమ్మవారు స్వామివారిని ఊరేగింపు మొదలైనప్పటి నుంచి తెల్లవారుజామున ఉదయం వరకు కూడా వేలాది మంది ఈ ఊరేగింపులో తిరునాళ్ళలో పాల్గొని తమ యొక్క భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉంటారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి దేవస్థానం వద్ద నుండి మేళ తాళాలతో అనేక కళా నృత్యాలతో ఈ కార్యక్రమాన్ని దివ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా మార్కండేయ మహర్షి విగ్రహాన్ని స్వామివారికి తయారు చేయించడం జరిగింది. ఈ మార్కండేయ మహర్షి విగ్రహానికి ఈ సంవత్సరం ఈ ఉత్సవాల్లో భాగంగా 22వ తేదీన స్వామివారి ఆలయంలో ఒక వినూత్నమైన పద్ధతిలో అభిషేక కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి కూడా ఆ రోజున ఉదయం 8 గంటలకి మార్కండేయ మహర్షి అభిషేక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పద్మశాలి సంఘీయులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. అదేవిధంగా భద్రాద్రిని తలపించే విధంగా మన మణిమయ కళ్యాణ మండపం గాడిబాబు సెంటర్లో ఏదైతే ఉందో ఆ కళ్యాణ మండపంలో వేలాదిగా ముత్తైదువులు ఇచ్చేసి ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తలంబరాల కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని, తదుపరి 1-2-26 ఆదివారం నాడు మన మెయిన్ బజార్లో దాదాపుగా 8,000 నుంచి 10,000 మంది వరకు కూడా పద్మశాలి సంఘీయులందరూ కూడా ఈ అన్న సంతర్పణలో పాల్గొని ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అనేక విధమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనాల్సిందిగా భక్తులందరికీ మనవి చేయడం జరుగుతుంది. పద్మశాలి కులబాంధవులకు నమస్కారాలండి. శ్రీ భద్రావతి భావనార్షి స్వామి దేవస్థానం షరాఫ్ బజార్ స్వామి అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు పందిరిగొంద కార్యక్రమం నిర్వహించాను దేవస్థానం వద్ద. ఇది 21-2026 నుంచి 25-1-2026 వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలండి. 21-2026 మంగళవారం మాఘశుద్ధ విధియ ఉదయం 8 గంటల స్వామివారి పెళ్లి కుమార్ చేయటం అండి. రాత్రి 7 గంటల ధ్వజారోహణం. 21-1-2026 మాఘశుద్ధ తదియ బుధవారం రాత్రి 7 గంటల నెమల వాహనోత్సవం. 22-1-2026 మాఘశుద్ధ చవితి గురువారం నెమల వాహనం ఉదయం 9 నెమల వాహనం రాత్రి 7 గంటల పౌడమానోత్సవం. 23-1-2026 మాఘశుద్ధ పంచమి శుక్రవారం రాత్రి 8 గంటల స్వామివారి బృంగేశ్వర వాహనోత్సవం అమ్మవారి గజవాహనోత్సవం అండి. 24-1-2026 మాఘశుద్ధ షష్ఠి శనివారం సాయంత్రం 4 గంటల పులవాహనోత్సవం రాత్రి 8 గంటల రాజారాజ వాహనోత్సవం. 25-1-2026 మాఘశుద్ధ సప్తమి ఆదివారం వసంతోత్సవం అండి సూర్యప్రభ వాహనం మీద రాత్రి 8 గంటల కీలుగుర సహస్రదీపోత్సవం కీలుగుర మీద సోమవారం అమ్మవారి నగరోత్సవం. 25-1-2026 వసంతోత్సవం సందర్భంగా ఉదయం దేవస్థానం వద్ద నుంచి 10 గంటలకు మేళతా నగర వీధిలో ప్రత్యేక వసంతోత్సవం నిర్వహించండి. ఈ కార్యక్రమంలో సంఘీయులందరూ పాల్గొనడం కోరటమైంది. అలాగే 21-1-2026 బుధవారం మాఘశుద్ధ తదియ ఉదయం 8 గంటల మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ స్వామివారికి అభిషేకం నిర్వహించబడును. 26-1-2026 సోమవారం నుండి 7-2-2026 శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు స్వామివారి పౌర్ణమి సేవలు జరుగునండి. 1-2-2026 రాత్రి 7 గంటలకి మన దేవస్థానం వద్ద సమారాధన జరుగునండి. రాత్రి 7 గంటల సమారాధన. 7-2-2026 శ్రీ స్వామివారి 10 రోజుల పంచారం రాత్రి 8 గంటలకు కీలుగురంపై నగరోత్సవం. ఈ కార్యక్రమాలలో సంఘీయులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిన కోరటమైంది.